హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మేమైతే మన సంక్రాంతికి మన గుంటూరులో పెట్టిన సరస్సు మేళాకైతే వెళ్ళామండి. ఈ సరస్సు మేళా అనేది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి మనకి కూటమి ప్రభుత్వం అన్ని కొంచెం పెద్ద పెద్ద ఊర్లలో ఈ సరస్సు మేళా అనేది నిర్వహిస్తున్నారు. అసలు ఇదేంటి అంటే సరస్సు మేళా అనేది ఇప్పుడు మనకి చేనేత కార్మికులు వస్త్రాలు వాళ్ళు చేస్తుంటారు కదా, చేనేత కార్మికులు వాళ్ళని ఎంకరేజ్ చేయటానికి మన ప్రభుత్వం అయితే అంతా వాళ్ళ సొంత ఓన్ ఖర్చుతోటి, గవర్నమెంట్ ఖర్చుతోటి వాళ్ళందరినీ బయట పబ్లిక్‌లోకి తీసుకొస్తున్నారనమాట. ఇప్పుడు వాళ్ళు చేసినవి మనం అక్కడి దాకా వెళ్లి కొనలేము కదండీ! అలాంటిది ఇలాంటి మేళాలు నిర్వహించి వాళ్ళకి సపోర్ట్ చేస్తుందనమాట ప్రభుత్వం. అలా చూద్దామని జెప్పి మేమెళ్ళామండి. కానీ కొంచెం కాస్ట్ పరంగా అయితే కొన్ని కొన్ని కొంచెం ఎక్కువగా అనిపిచ్చాయి మాకైతే. కానీ ఇలాంటివైతే చూడాలండి. అసలు మనకి ఏమేమి ఊర్లో ఏమి ఫేమస్ ఉంటాయి, అవి ఎలా మనము అక్కడికి వెళ్లి తీసుకోలేము కాబట్టి ఇక్కడ తెలుస్తుంది అసలు ముందు. ఓకే, పలానా మంగళగిరిలో వచ్చేసి ఇలాంటి శారీస్ ఫేమస్, ఇంకో ప్లేస్‌లో ఇంకొకటి ఫేమస్. అలా అనేది మనకి ఐడియా కోసం గూడా ఇలాంటి స్టాల్స్ విజిట్ చేస్తే తెలుస్తూ ఉంటాయన్నమాట. అందుకని మేమైతే చూడటానికి వెళ్ళామండి. ఇక్కడే ఫుడ్ కోర్ట్ కూడా పెట్టారు. నెక్స్ట్ మళ్ళీ ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు గూడా ప్రతిరోజు డైలీ నిర్వహిస్తున్నారనమాట. ఈ ఈవినింగ్ అయితే మాత్రం ఫుల్ క్రౌడ్ అండి. గుంటూరు సరౌండ్స్‌లో ఉన్న వాళ్ళందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. జనాలు జస్ట్ అసలు ముందు ఏముంటుంది, ఇలాంటిది ఫస్ట్ టైమ్. ఇక్కడ మట్టి కుండలున్నాయండి. ఇప్పుడు ఫుడ్డు ఎక్కువగా అందరం ప్రిఫర్ చేస్తున్నాం గదా, సిల్వర్స్ అలాంటివన్నీ తినకూడదు అని జెప్పి మట్టి వాటిల్లో వండుకుంటే హెల్త్‌కి మంచిది అని. సరే ట్రైలేద్దాము, ఇక్కడైతే కొంచెం రీజనబుల్‌గా వస్తాయి కదా అని జెప్పని ఒకటి తీసుకున్నామనమాట. తోలుబొమ్మలాటండి. మనం అసలు ఎక్కడ ఈ మధ్య కాలంలో చూడట్లేదు గదా, ఇక్కడైతే తోలుబొమ్మలాట షో అనేది చూసామనమాట మేము.